నేటి వాగ్దానంగా యోబు గ్రంథం 22:28 వచనంలో నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఇప్పుడు ఎప్పుడైనా మనం కాలినడకన ప్రయాణం ప్రారంభించి వెళ్తుండగా సాయంకాలం సూర్యుడు అస్తమించాడు అనుకోండి, మనం ఇంకా గమ్యం చేరకపోతే మనం వెళ్ళే మార్గం అంతా చీకటైపోతుంది. అది రోడ్డు అని మార్గం అని తెలిసినా చీకటిగా ఉంటుంది. ఆ చీకటి మార్గంలో ముందుకు వెళ్ళాలంటే చాలా కష్టం. గనుకనే టార్చ్ లైట్ కానీ ఏదో ఒక వెలుగు, ఒక దీపం మన చేతికి అవసరం ఉంటుంది. జీవితంలో కూడా సూర్య వెలుగు ఉన్నట్టుగా కొన్నిసార్లు అన్నీ బాగుంటాయి. సూర్యుడు అస్తమించినట్టు కొన్నిసార్లు అన్నీ అస్తమించినట్టుగా అనిపిస్తాయి. చీకటి కమ్మినట్టు ఉంటుంది. మార్గం కనబడకుండా పోతుంది. ఇక ముందుకు వెళ్ళాలి, గమ్యానికి చేరాలంటే ఆటంకముగా కనిపించేటువంటిది ఏంటంటే చీకటే. దారి కనబడకపోతే ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ప్రతి ఒక్కరికి దారి కనబడాలి. మనం వెళ్ళే మార్గంలో వెలుగు ప్రకాశించాలి. 119 కీర్తన 105 వచనంలో భక్తులైన దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. మన త్రోవలకు వెలుగు ఏంటంటే దేవుని వాక్యం. భక్తులు కావచ్చు, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు. సాధారణంగా ప్రతి మనిషి కొన్ని శోధనలు, కొన్ని ఇబ్బందులని ఎదుర్కొంటాడు భూమి మీద. అయితే దేవుడు నమ్మదగినవాడు. నీ వెళ్ళే మార్గంలో ఎక్కడైతే చీకటి కమ్ముకుందో, ఎటు వెళ్లాలో అర్థం కాని కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని వెలుగు మనకు అవసరం. దేవుని నడిపింపు మనకు అవసరం. దేవుని యొక్క గైడెన్స్ మనకు అవసరం. ఫారెస్ట్ ఏరియాలో, కొండ ప్రాంతంలో ట్రైన్ ప్రయాణం చేసేటప్పుడు ఎదుటివారు మీకు కనిపిస్తుంటారు. కొందరు బైబిల్ చదువుతూ, పుస్తకాలు చదువుకుంటూ ఉంటారు. అంతా బాగానే ఉంటుంది. హఠాత్తుగా ఒక్కసారిగా చీకటి కమ్ముకుంటుంది. అంటే ట్రైను గుహలో నుండి ప్రయాణం చేస్తుందని అర్థం. అప్పటి వరకు ఉన్న వెలుగు, అప్పటి వరకు ఉన్నటువంటి సూర్యకాంతి కనబడకుండా పోతుంది. ఎదుటిన్న వ్యక్తి కూడా కనిపించడు. మీ చేతులు కాళ్ళు కూడా మీకు కనబడవు. కానీ మళ్ళా కొద్ది సమయం వెయిట్ చేస్తే ఒక నిరీక్షణ ఉంటుంది మనకి. మనం వెళ్తున్న ప్రయాణం సజావుగా సాగుతుందని. ఈ ట్రైన్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను ట్రస్ట్ చేస్తాం. ఏమని? గుహ గుండా వెళ్ళినా, టనల్ గుండా వెళ్ళినా, మొత్తం చీకటి కమ్ముకున్నా మళ్ళీ వెలుగులోకి తీసుకొస్తాడని. ఒక ట్రైన్ డ్రైవర్ని నమ్మగలిగిన నీవు సృష్టికర్తైన దేవుని నమ్ము. నువ్వు వెళ్తున్న మార్గంలో ఆత్మీయ జీవితంలో ఒక టనల్లో వెళ్ళినట్టుగా ఇప్పటి వరకు మీకున్న ఆత్మధైర్యం, మీకున్న ఆర్థిక సహాయం, అన్ని విషయాలు ఒకేసారి కోల్పోయినట్టుగా అనిపించి ఒక టనల్లో గుహలో ప్రవేశించినట్టుగా మీకు అనిపిస్తే విశ్వాసం ఉంచండి. ట్రైన్ డ్రైవర్ని నమ్మావు కదా, గుహలో నుండి తీసుకుని వెళ్తున్నా మళ్ళా బయటికి తీసుకొస్తాడని. మరి సృష్టికర్తనే దేవుడు నీ శ్రమలనేటువంటి గుహలో నుండి బయటికి తీసుకొని రాగలడు. శోధనలనే గుహలో నుండి ప్రభు మిమ్మల్ని బయటికి తీసుకొస్తాడు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా మిమ్మలను బయటికి ప్రభు తీసుకుని వస్తాడు. మీ మార్గముల మీద ఆయన వెలుగు ప్రకాశింపజేస్తాడు. మీరు వెళ్ళే మార్గము మీకు కనబడేలాగా, ఎటువైపు వెళ్ళాలో, ఏ విధంగా మీరు పనిచేస్తే పైకి వస్తారో, ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అట్టి మంచి ఆలోచన ప్రభు ఇవ్వాలని ప్రార్థన చేసుకోండి.